మేడం ఈ జూన్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? అలాగే ఈ నెలలో వీళ్ళకి ఆర్థికంగా ఎలా ఉండబోతుందంటారు? వీళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుందనే చెప్పాలి. ఓకే. ఎందుకంటే కూడనే సన్ ఉన్నారు. అంటే ఏంటి కంఫర్ట్ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళు చేసే పనిలో వీళ్ళకి ప్రమోషన్ రావడం కానీ, లేకపోతే వేరే మంచి ఉద్యోగం రావడం కానీ, స్థానచలనం అవ్వడం కానీ తప్పక కనిపిస్తోంది. ట్రావెలింగ్ కూడా కనిపిస్తోంది అనమాట. ఓకే. అంటే విందు వినోదాలకి ట్రావెల్ చేయడం అనేది కనిపిస్తోంది. అలాగే ఏంటంటే అందరితో కలయిక అనేది కనిపిస్తోంది అనమాట. తప్పక వీళ్ళ పిల్లలు కూడా అంటే ఏంటి ఇప్పుడు చిన్నపిల్లలు అనుకుందాం, స్కూల్ గోయింగ్ అనుకుందాం, లేకపోతే కాలేజ్ గోయింగ్ అనుకుందాం, వీళ్ళందరినీ సెటిల్ చేయడం అనేది అండ్ ఆల్సో వాళ్ళు చెప్పిన మాట వినడం అంటే సన్నిహితంగా ఉండడం, అందరితో పాటు ఆనందంగా ఉండడం అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తోంది. తప్పక వీళ్ళ కెరియర్ పాత్ మాత్రం చాలా విస్తరిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంతే మనం చెప్పుకున్నాం కూడా ఏంటంటే మెర్కురీ కూడానే ఉన్నారు సెకండ్ లార్డ్. ఇంకేం కావాలి, అక్కడే ఏంటంటే మనకి ధనయోగాలు అనేవి ఫామ్ అయి ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం జాగ్రత్తలు చెప్తున్నాం, ఈ మంత్ వరకు మాట్లాడుకుంటున్నాం. ఏదైనా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. అదొకటి కాకుండా సన్ కూడానే ఉన్నారు. సో కొంతవరకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అంటే హెల్త్ రీత్యా కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ నెల అంతా. ఆయన కూడా 15th మూవ్ అయిపోతున్నారు అనమాట. సో రెండో ఇంటికి వెళ్తున్నారు, ఇంకా బాగుంటుంది అది. అంటే మనం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మాట్లాడుకుంటే హెల్త్ రీత్యా మాత్రం కొంచెం కాపాడుకుంటూ రావాలి. చిన్న చిన్న నలతలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఎస్పెషలీ ఫాదర్ ఆరోగ్యం కొంతవరకు ఎల్డర్లీ ఫాదర్ ఉంటే కనుక, వాళ్ళ పేరెంట్స్ ఉంటే కనుక, తప్పక గ్రాండ్ ఫాదర్ ఉంటే కనుక వాళ్ళ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూడడం కానీ, లేకపోతే వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అలాగే బిజినెస్ పీపుల్ అయితే ఈ రాశిలో ఉన్న బిజినెస్ వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు బాగుంటుంది ఆఫ్టర్ మనకి 8th లెట్స్ ఏ జూన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో కొత్త మార్గాలు ఎంచుకుంటారనమాట దేనికి బిజినెస్ విస్తరించడానికి. సో కొత్త మార్గాలు వస్తాయి. అలాగే ఏంటంటే వాళ్ళు చేసే బిజినెస్లో కూడా వాళ్ళకి తప్పక గుర్తింపు అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కానీ, లేకపోతే పొలిటికల్గా నా కెరియర్ ఇట్లా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, అంటే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కానీ, కార్యకర్తలకు కానీ కొంతవరకు గుర్తింపు వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే బిజినెస్ కాంట్రాక్ట్స్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళందరికీ కూడా బాగా లాభాలు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఇంటి నుంచి మహిళలు ఏమైనా చేసుకోవాలి అంటే బిజినెస్ చేయాలి, లేకపోతే క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, క్రియేటివ్ టీచింగ్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. ఎందుకంటే 11th సాటర్న్ ఉన్నాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఈ రాశి వాళ్ళకి సాటర్నే అనమాట. అంటే ముందుకు తీసుకెళ్ళడానికి. సో 11th ఉన్నారు కనుక అదే పెద్ద భాగ్యం వీళ్ళకి. సో అంత భాగ్యం ఉన్నవాళ్ళు తప్పక ఈ మంత్ అంతా ఎంజాయ్ చేస్తారు అనేది నాకు కనిపిస్తోంది. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అంటే కుటుంబ రీత్యా అనుకూల పరిస్థితే ఉంటుంది, ముందుకెళ్ళేదే మనకు కనిపిస్తోంది. అలాగే లవ్ రిలేషన్షిప్లో కూడా గెలిచే ఛాన్సెస్, ముందుకెళ్ళే ఛాన్సెస్, అంటే ఏంటంటే మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. సో తప్పక వ్యక్తిగత జాతకం చూపించుకోవచ్చు అనమాట. సో వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? తప్పక లక్ష్మీదేవికి పూజ చేయడం, ఫ్రైడే పూజ చేయడం చాలా చాలా మంచిది. అండ్ ఏంటంటే మహాలక్ష్మికి మనం దశమహా విద్యలు మాట్లాడుకున్నాం చాలాసార్లు. సో మహాలక్ష్మికి పూజ చేయడం ఫ్రైడే చాలా మంచిది. అట్లీస్ట్ ఒక స్తోత్రం చదువుకోండి. మీకు రాని పక్షాన్ని యూట్యూబ్లో ఇప్పుడు అన్నీ దొరికిపోతున్నాయి, కూర్చొని వినండి. ఒక 5 minutes ఆధ్యాత్మికంగా మీ గోల్ని అనుకొని కూర్చోండి. ఎందుకంటే అందరికీ కావాల్సింది ఫైనాన్సెసే. ఇప్పుడు ఫైనాన్సెస్ లేకుండా ఏమీ లేదు, ఏదైనా ఖర్చే కదా మనకి. సో మనం టైం ఖర్చు పెట్టుకొని అలాగే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని ప్లానెట్స్ అనుకూల పరిస్థితిలో ఉన్నాయి ఈ నెలలో. తప్పక వీళ్ళకి గెలుపు అనేది ఖాయం. సో ఇంకా బాగుండాలి అంటే కనుక లక్ష్మీదేవిని కొలవడం అనేది చాలా చాలా మంచిది. అదొకటి కాకుండా గణపతిని ఏవి అడ్డంగాలు రాకుండా గణపతిని కొలవడం కూడా చాలా చాలా మంచిది. లక్ష్మీ గణపతి హోమాలు కానీ పూజలు కానీ చేసుకోవడం ఇంకా మంచిది. ఇంట్లోనే యాక్చువల్గా పూజలు చేసుకోవడం కూడా మంచిది. అంటే పొద్దున్న లేవగానే లక్ష్మీదేవిని తలుచుకుంటూ లేవచ్చు. అండ్ ఆల్సో మన ఏంటంటే దేవుడి గదిలో కానీ లేకపోతే మందిరం దగ్గర కానీ తప్పక లక్ష్మీదేవికి అట్లీస్ట్ ఒక సిల్వర్ కాయిన్ అయినా ఫ్రైడే పెట్టడం, మనం సిల్వర్ కొని పెట్టడం అనేది ఇంకా మంచిదన్నమాట. సో ఈ రెమెడీస్ అన్నీ చేసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే అష్టముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం చూసాము అంటే ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం వచ్చిన సన్ కూడానే ఉన్నారు.
సో తప్పక ఏంటంటే షైన్ వస్తుంది, గుర్తింపు వస్తుంది. అంటే సన్ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్, అండ్ ఆల్సో సన్ని చుట్టూ అన్నీ తిరుగుతూ ఉంటాయి. సో సెంటర్ ఆఫ్ అటెన్షన్ అవ్వాలి, ఇంకా గుర్తింపు రావాలి అంటే గుర్తింపు వస్తుందని మనం ముందే మాట్లాడుకున్నాము. ఇంకా గుర్తింపు రావాలి అంటే కూడా ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ ఆరెంజ్ అలాగే లైట్ పింక్ వేసుకోవడం చాలా చాలా మంచిది. ఎస్పెషల్లీ ఫ్రైడేస్ వేసుకు చూడండి, ఇంకా బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.